చేస్తా అని చెప్పేసి అమ్మా నేను సన్యాసం స్వీకరిస్తా, నాకు అనుమతి ఇవ్వాలని చెప్పేసి. అప్పుడు ఆదిశంకరాచార్య తల్లి ఏమన్నది, అరే ఇప్పటికే నాన్నలేదు, నువ్వు ఉండగా ఒక్క కొడుకు, నువ్వు కూడా సన్యాసం స్వీకరిస్తే ఎట్లా అని చెప్పేసి ఏడవడం ప్రారంభం చేసింది. తల్లిని ఒప్పించడం కోసము ఉదయం రోజులాగే నది స్నానానికి వెళ్ళాడు. నదిలో స్నానం చేస్తుంటే శంకరాచార్య లోపలికి వెళ్ళాడు, ఈత కొడుతున్నాడు, అరవడం ప్రారంభం చేశాడు. అమ్మ 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 చనిపోతున్నాను, ఏమైందని తల్లి కొట్టుకుందని అడుగుతుంది. నా కాళ్ళను మొదలు పట్టుకుంది అని చెప్పేసి, అరే నీ కాళ్ళను మొదలు పట్టుకుంది, నేను అవకాశం కల్పించట్లేదు, నేనేం చేయలేని స్థితి. కాబట్టి శంకరాచార్య ఒక ఉపాయం చెప్తాడు, ఏమని, అమ్మ నేను ఒకవేళ బ్రతికొస్తే, నేను ఒకవేళ తిరిగి వస్తే నీ సేవకే వదిలిపెడతా అని నువ్వు శంకరుని, మన కులదైవమైన శంకరుని మొక్కుకో. అప్పుడు ఒకవేళ